విజయవాడ టూ టౌన్ లో సిహెచ్ దుర్గారావు పెన్షన్దారుల సాధన సంక్షేమం ఆధ్వర్యంలో వివిధ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృత్తుదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నిలిపివేసిన పెన్షన్లను తిరిగి ప్రారంభించాలని, బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ హామీ అమలు చేయాలని, సదరం మెడికల్ సర్టిఫికెట్స్ నిరంతరం జారీ చేస్తూ ఉండాలని కోరారు. ఈ సందర్భంగా 50వ డివిజన్ సిపిఎం కార్పొరేటర్ బోయే సత్యబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుందని, పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 8 నెలలు అవుతుంది. పేదవాడు పెన్షన్ గురించి ఎదురు చూస్తున్నారు. బాబు గారు పెన్షన్ ఎప్పుడు ఇస్తారని. మేము వస్తే గత ప్రభుత్వం లాగా పెన్షన్లు తొలగించాం, కొత్త పెన్షన్లు అందరికి ఇస్తాం అని మాట చెప్పారు. ఇప్పటికీ 8 నెలలు అవుతున్నా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకుండా ఉన్న పెన్షన్ ఎలా కోతలు కోయాలని చెప్పి ఇప్పుడు ఎంక్వైరీలు చేస్తున్నారు. సంక్షేమ రాజ్యంలో ఇచ్చే పెన్షన్లని రద్దు చేయడమేనా మీ సంక్షేమం అనేది ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నాయన, ఇప్పటికీ మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్దోళ్ళకి ఎన్ని వేల ఎకరాలు అప్పు చెప్పాలి, ఎలాగా వాళ్ళకి పందేరాలు వేయాలని ఆలోచిస్తున్నారు. కానీ పేదలకి, మన ఓట్లేసి గెలిపించినటువంటి పేదలకి పెన్షన్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలని స్పృహ లేకపోతే ఎలాగా? ఇప్పటికీ అనేక మంది పెన్షన్దారులు మరి గ్రీవెన్స్లో, కలెక్టర్ ఆఫీస్లో దరఖాస్తులు ఇస్తే వాళ్ళకి అక్కడ సైట్ ఓపెన్ అవ్వట్లేదంట, ఇంతవరకు లాగిన్ ఇవ్వట్లేదంట. మరి మరోవైపు ఏం చెప్తున్నారు, ఇక నుంచి వాట్సాప్ మా పరిపాలన అంటున్నారు. అంటే ఈ పరిపాలన అయిపోయింది, ఇప్పుడు వాట్సాప్ పరిపాలన. అయ్యా, మీరు ఏదో పరిపాలన చేసినా కానీ పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, గతంలో రద్దు చేసిన వాళ్ళందరికీ పెన్షన్లు పునరుద్ధరించాలి, అలాగే మేము బీసీలకి అన్నదాంట్లకు ఉంటుంది అని మాట చెప్పే ముఖ్యమంత్రి మరి బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్న మాటని వెంటనే అమల్లో తీసుకురావాలి. ఒకరికిద్దరికి చైర్మన్ బోర్డులు పదవులు ఇచ్చేస్తే మరి బీసీలో ఉన్నటువంటి లక్షలాది మంది పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృత్తిదారులు, వాళ్ళ పెన్షన్ సంగతి ఏంటి? కాబట్టి మీ ఒకరిద్దరు గురించి కాదు, అందరి గురించి మీరు ఆలోచించాలి. వెంటనే ఇచ్చిన హామీకి అనుగుణంగా జీవోలు విడుదల చేయాలి. ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆలస్యమయ్యే కొలది మా పోరాటం మరింత ఉధృతం చేస్తాం. ప్రతి నెల పోరాట కార్యక్రమం నడుపుతాం. మీరు పెన్షన్లు ఇచ్చేవారికి పెన్షన్దారులు మిమ్మల్ని అడుగుతారు, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశాలైన పెన్షన్దారులందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని, మరి పెన్షన్దారులు చేస్తున్న ఆందోళనకి సిపిఎం పార్టీగా మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడానికి వెనకాడమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.